నమస్కారం. గణిత శాస్త్రము దాని యొక్క సహసంబంధాన్ని గురించి గణిత పెడగాజీలో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. గణితము అంటే మీ అందరికీ తెలుసు, ఇట్స్ అ సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్, ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్సెస్. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్. గణితం లేనిదే ఏ శాస్త్రము లేదు అని కూడా మనం చెప్పచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గణితం అంతఃసంబంధాన్ని బాహ్య సంబంధాన్ని రెండింటినీ కలిగి ఉంటుంది. అంటే గణితంలో చాలా అంశాలు ఉన్నాయి, మీకు తెలుసు. గణితంలో రేఖాగణితం అని, అంకగణితం అని, బీజగణితం అని, సాంఖ్యక శాస్త్రం అని, సంఖ్యాశాస్త్రం అని, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో ఒక అంశానికి ఇంకొక అంశానికి మధ్య సంబంధం ఉంటుంది. దీన్ని అంతఃసంబంధం అంటారు. అలానే గణితం భౌతిక శాస్త్రంతోనూ, రసాయనిక శాస్త్రంతోనూ, జీవశాస్త్రంతోనూ, వైద్య శాస్త్రంతోనూ, అలానే మనకు సంగీతంతోనూ సప్తస్వరాలు అంటారు. సప్త అంటే 7 అనేటువంటిది ఒక సంఖ్య. సప్తస్వరాలు ప్రతి స్వరానికి ఒక నిర్దిష్టమైనటువంటి లయలు ఉంటాయి. సో ఇలా ప్రతి సంగీతమే కాదు, భాషాశాస్త్రం తీసుకున్న గణిత శాస్త్రం యొక్క సంబంధం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ గణిత శాస్త్రం ఈ అంశాలతో ఏ విధంగా సంబంధం కలిగి ఉందో మనం ఒకదానితో ఒకటి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. సహసంబంధం అనేది 2 రకాలు. ఒకటి బాహ్య సహసంబంధము, రెండవది అంతర్గత సహసంబంధం. బాహ్య సంబంధం అంటే ఆ శాస్త్రం కాకుండా గణితము తనలో తాను కాకుండా బాహ్యంగా ఉన్నటువంటి బయట ఉన్నటువంటి శాస్త్రాలతో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని మనం బాహ్య సహసంబంధం అంటారు. గణితం తనలోనే చాలా అంశాలు ఉంటాయి, చాలా ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్పినట్టు సంఖ్యాశాస్త్రము, బీజగణితము, రేఖాగణితము, శ్రేణులు, కోఆర్డినేట్ జామెట్రీ అంటారు, కోఆర్డినేట్ జామెట్రీ, క్షేత్రమితి, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు ఒకదానితో ఇంకోటి సంబంధాన్ని కలిగి ఉంటే దాన్ని మనం అంతర్గత సహసంబంధం అనేటువంటి అంటారు. అయితే ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం, ఏంటి ఏ సంబంధం అనేటువంటి జాగ్రత్తగా చూద్దాం. బాహ్య సంబంధం. ముందుగా గణితానికి నిత్య జీవితానికి ఉండేటువంటి సహసంబంధం ఏంటో చూద్దాం. గణితానికి నిత్య జీవితానికి ఉండే సహసంబంధం, మనం లేచింది మొదలు ఉదయాన్నే మనం అలారం పెట్టుకుంటాం. ఉదయాన్నే 5:30కి 5 గంటల 30 నిమిషాలకు లేవాలి అనుకుంటాం. సో 5 గంటల 30 నిమిషాలు అనేటువంటి 5 గంటలు 30 నిమిషాలు, ఒక గంటకు 60 నిమిషాలు, ఒక నిమిషానికి 60 సెకండ్లు. సో ఇలా కాలానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలతలు ఇస్తున్నాం. ఒక రోజు అంటే 24 గంటలతో వస్తుందని, అంతేనా? ఈ 24 గంటల్లో మనం ఉదయం 12 గంటలు దాటిన తర్వాత 5 గంటలు అంటే సూర్యోదయం అయిన తర్వాత, సూర్యోదయానికి ముందు, ఇలా మనం కాలాన్ని నిర్ణయిస్తున్నాం. ఈ కాలం అనేటువంటిది గణితకు సంబంధించిన అంశం. ఓకే, లేచిన తర్వాత మనం చాలా కాలకృత్యాలు చేసుకోవాలి. ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్ళాలి, ఎన్ని గంటలకు కాలేజీకి వెళ్ళాలి, లేదా ఎన్ని గంటలకు మనం పనులు చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. మనకు నచ్చినట్టుగా తీసుకోవడానికి కుదరదు కదా, ఎంత క్వాలిటీ ఆఫ్ తీసుకోవాలి. మనం ప్రతిరోజు చెప్తాం మంచి ఆరోగ్యంగా ఉండాలి అనుకోండి. మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేసే పని ఏంటి? సుమారు 3 లీటర్ల నీటిని ప్రతిరోజు తాగాలి అంటాం. 3 లీటర్ల నీటిని, లీటర్లు అంటే ఘనపరిమాణాన్ని సూచిస్తుంది. ఘనపరిమాణం అంటే నిర్దిష్టమైన స్పేస్, ఎంత ఒక వస్తువు ఆక్రమించేటటువంటి స్థల వైశాల్యాన్ని మనం ఘనపరిమాణం అంటాం. ఇలా నిత్య జీవితంలో చాలా రకాలుగా ఉపయోగిస్తుంటాం. అలానే మనం మార్కెట్కి వెళ్ళాం, కొన్ని కాయగూరలను కొన్నాం, అలాగే పండ్లను కొన్నాం, మిగతా నిత్య జీవితానికి అవసరమైనటువంటి నిత్య సరుకులను కొన్నాం. వీటన్నిటినీ మనం కూడుతాం. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంతవరకు కొనచ్చు, కొన్ని దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా వరకు చూస్తాం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో టమాటాలు ఉంటాయి, చాలా కాస్ట్లీగా అనిపిస్తాయి. సో అప్పుడు మనం అంచనా వేస్తాం. ఇప్పుడు 60 రూపాయలు పెట్టి 1 కిలో టమాటాలు కొనే బదులు ఒక 20 రూపాయలు బీరకాయలు, 30 రూపాయలటువంటి బెండకాయలు కొంటే 2 రకాల కాయగూరలు వస్తాయి కదా అని ఆలోచిస్తాం. అంటే అక్కడ లాభము నష్టము అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. అలాగే ఈ ఉన్న అంశాన్ని, ఉన్న డబ్బుల్ని ఏ విధంగా వినియోగించుకోవాలని, మనకు కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం. కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు సరిపోవు కాబట్టి మనం ఏం చేస్తాం? బ్యాంకు వద్దకు వెళ్తాం. ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేటు ఇస్తుంది. ఒకవేళ వడ్డీకి మనం అప్పు తీసుకుంటే ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అప్పును తీర్చాలి.
అది చక్రవడ్డీ ప్రకారం ఉంటుందా, బారు వడ్డీ ప్రకారం ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది, చివరకు మనం ఎంత వడ్డీని వాటికి చెల్లిస్తున్నాం, ఇది మనకు లాభదాయకమా నష్టదాయకమా అనే అంశాలను చేస్తున్నాం. ఇవన్నీ అంశాలు కూడా అలాగే మనం ఒక ఇంటిని అనుకున్నాం సుమారు ఒక 300 స్క్వేర్ యార్డ్స్లో ఒక ఇల్లుని కట్టాలనుకుంటున్నాం. అది ఖచ్చితంగా రెక్టాంగులర్లో కానీ స్క్వేర్లో కానీ ఉండకపోవచ్చు. కాబట్టి ఎంత భాగాన్ని విడిచిపెట్టాలి, అలానే మనం బెడ్రూమ్కి ఎంత స్థలాన్ని చేయాలి, కిచెన్కి ఎంత ఇవ్వాలి, డైనింగ్ రూమ్కి ఎంత స్థలాన్ని కేటాయించాలి, ఇలా కారిడార్స్కి ఎంత స్థలాన్ని కేటాయించాలి, ఇలా మనం చేస్తున్నాం. దీన్ని ఏమంటాం సర్వేయింగ్ అంటాం. సర్వేయింగ్ అంటే మన నిత్య జీవితంలో సర్వేయింగ్ అనేటువంటి క్షేత్రమితి అనే అంశం ద్వారా నేర్చుకోబోతున్నాం. అంతేనా? ఇలా ప్రతి అంశాన్ని కూడా మనం ఈ గణితంతోనే ముడిపడి ఉంది అనేటువంటి చెప్పడం జరుగుతుంది. చాలా ట్రాన్సాక్షన్స్, ఒక సిమెంట్ పని చేసేవాడు ఎంత సిమెంట్కు ఎంత ఇసుక కలపాలి అంటే అక్కడ అనుపాతం అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితమైన పాలలో కలిపితే కానీ మనకు ఖచ్చితంగా గోడల్ని మంచిగా నిర్మించలేం. అక్కడ అనుపాతం తీసుకుంటున్నాం. ఒకటి పెరిగి ఇంకోటి తగ్గిన తప్పు ఖచ్చితంగా నిష్పత్తి అనేటువంటిది చేస్తున్నాం. మీరు అంతా జాగ్రత్త చూస్తూ ఉంటారు. బంగారాన్ని కరిగించాలి. బంగారంలో రాగి ఉంటుంది. స్వచ్ఛమైన బంగారం చాలా మృదుత్వాన్ని కలిగి ఉంటుంది. దాంతో ఆభరణాలను తయారు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఏం చేస్తున్నాము, మనం రాగిని కలుపుతున్నాం. అందుచేతనే మనకు 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అని చెప్తూ ఉంటారు. మీకు బాగా పరిచయం. ఆభరణాలకి 22 క్యారెట్స్ని ఉపయోగిస్తారు. అలాగే స్వచ్ఛమైన బంగారానికి 24 క్యారెట్స్ బంగారం అని అంటారు. అయితే ఎంత బంగారం, ఒక బంగారానికి ఎన్ని గ్రాములు అనేటువంటిది లేదా ఎన్ని మిల్లీగ్రాములు అనేటువంటి రాగిని కలపాలనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి ఉంటుంది. మరి మనం ఏం చేస్తున్నామంటే ఒక వస్తువు రూపంలో ఉన్నటువంటి దాన్ని కరిగించి స్వచ్ఛమైన బంగారంగా మార్చి మరో వస్తువును తయారు చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాము, కింగ్ ఆఫ్ కెమికల్స్ రసరాజము అంటారు. అక్కడ మనం H2SO4 HNO3 H2SO4 HNO3 1:3 నిష్పత్తిలో తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని రసరాజము అంటారు. ఈ రసరాజంలో మనం ఈ బంగారాన్ని వేస్తే రాగి అనేది పూర్తిగా కరిగిపోయి బంగారం అడుగుకు చేరుతుంది. చూసారా? ఇలా మనం నిత్య జీవితంలో ప్రతి అంశానికి కూడా గణితాన్ని అన్వయించవచ్చు. ఇవి ఒక్కటే కాదు, మనం భోజనం చేసేటప్పుడు మనం తీసుకొని ఎన్ని గ్రాములు కావాలంటే చూడండి. ఇప్పుడు చాలా వరకు హీరోయిన్లు ఇళ్ళను నిత్యము ఒక నిర్దిష్టమైన ఫిజిక్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళు వయస్సుని కనబడకుండా చేస్తూ ఉంటారు. అంటే మనం అయితే ఏం చేస్తాము, జనరల్గా మనం చేసేది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ మూడే చేస్తాం. కానీ ఒక డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసేవాడు 5-6 సార్లు ఆహారాన్ని తీసుకుంటాడు. కానీ తీసుకున్న ఆహారం లెక్కగా కొలత ప్రకారం తీసుకుంటాడు. అందుచేతనే వాళ్ళకు ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫ్యాటీ బాడీస్ కాకుండా ఉంటారు. అక్కడ ఒక నిర్దిష్టమైన కొలత ప్రకారం ఆహారం తీసుకుంటారు. సో కొలత అనేటువంటిది మనకు తీసుకున్నాం. అలాగే మనం ఒక రాకెట్ని మన వాళ్ళు ప్రయోగించాలనుకుంటున్నాం. రాకెట్ను ప్రయోగించాలంటే ఎస్కేపింగ్ వెలాసిటీ అంటారు, పలాయన వేగం. ఆ వస్తువుని సుమారు 11.2 కిలోమీటర్స్/h వేగం కన్నా అత్యధిక వేగంతో మనం ప్రయోగించామనుకోండి, అది భూమి ఆకర్షణ పరిధిని దాటి విశ్వాంతరాలకు వెళ్తుంది. చూసారా? క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు మనం బంతిని క్రికెట్ బ్యాట్స్మెన్ కొట్టాడు. బంతిని పట్టుకోవాలన్నప్పుడు ఏం చేస్తాం మనం? బంతిని పట్టుకోవాలన్నప్పుడు 2 చేతుల్ని కాస్త మన శరీరానికి దగ్గరగా తీసుకొని కొద్దిగా క్రిందకు ఉంచుతాం. దీనికి గల కారణం ఏంటి? క్రికెట్ బంతి పరావలయ మార్గంలో ప్రయాణం చేస్తుంది. అక్కడ పెరాబలిక్ షేప్ అంటాం. ఇక్కడ గణితం. అలానే ఆ బంతి మన చేతులపై నేరుగా వచ్చి రెస్ట్ని తీసుకుంది అనుకోండి, ఎక్కువ బలాన్ని కలుగజేస్తుంది, నొప్పి ఎక్కువగా కలుగుతుంది. అందుచేత మనం ఏం చేస్తున్నాము, కాస్త అది విరామ స్థితికి రావడానికి కట్టే సమయాన్ని పెంచుతున్నాం, అంటే క్రిందకు దించుతున్నాం. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ మనం ఫోర్స్ ఇంటూ టైంని మనం ఇంపల్స్ అంటాం. టైం పెరిగింది అనుకోండి, ఫోర్స్ అనేది తగ్గుతుంది. ఇక్కడ విలోమానుపాతం అంటున్నాం. చూసారా? ప్రతి అంశం కూడా మనకు ఈ గణితంతోనే అన్వయింపబడి ఉంటుంది. అలాగే మనం ఈ ఫస్ట్ రాగానే మనకు కొంత జీతం వస్తుంది. జీతం రాగానే మనం ఏం చేస్తున్నాం, ఒక లెక్క వేస్తాం. మనం ఎంత ఇంటి అద్దె ఇవ్వాలి, మన సొంత ఇల్లు లేదనుకో ఇంటి అద్దెకి ఎంత, కరెంటుకు ఎంత, పాలుకి ఎంత, నిత్యావసరాలకి ఎంత, కొంత పొదుపు చేయాలనుకుంటున్నాం, పొదుపుకి ఎంత. ఇలా మనం వచ్చినటువంటి అంశాన్ని మనము మన అవసరాలకు అనుగుణంగా విభాగాలుగా చేస్తున్నాం. వాటిని భిన్నాలు అంటారు. వచ్చిన దానిలో 1/10% ఇంటి అద్దెకు, ఓకే, 3/4% నిత్యావసరాలకి. ఇలా మనం భిన్న రూపంలో
మనం సంపాదించిన దాన్ని పొదుపు చేయడానికి కానీ మన ఖర్చులకు కానీ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ భిన్నాలు అనే దాన్ని వాడుతున్నాం. ఈ భిన్నాలు నిత్య జీవితానికి సంబంధించినటువంటి అంశము, గణితానికి సంబంధించినటువంటి అంశం. సో గణితానికి నిత్య జీవితానికి ఈ విధమైనటువంటి సహసంబంధమైనటువంటిది ఉంటుంది. అంతేనా? అలానే మనం కావాలంటే చూడండి, జనరల్గా ఏం చెప్తారంటే మనం తినే ఆహారాన్ని కూడా చెప్తారు. 20 సంవత్సరాల వయసులో మనం ఎంతైతే ఆహారం తీసుకుంటున్నామో 40 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ అందులో సగము ఆహారాన్ని తీసుకోవటం అనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటి లక్షణము అంటారు. అంటే మనం సగము 1/2 అని చెప్పడం. అలాగే నీటిని నిల్వ చేస్తున్నాం. మన స్టోరేజ్ ట్యాంకులు తీసుకుంటున్నాం. దాని ఘనపరిమాణము, దాని యొక్క సామర్థ్యం ఎంత, స్టోరేజ్ ట్యాంక్ యొక్క సామర్థ్యము, ఘనపరిమాణం, ఇవి కూడా గణితానికి సంబంధించినటువంటి అంశాలు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే గణితము అనేటువంటిది నిత్య జీవితంలో ఒక భాగంగా మారుతుంది. అంటే గణితం లేకుండా, అంటే ప్రత్యేకంగా గణితాన్ని చదువుకోవాల్సిన పని లేదు. చాలామంది గణితాన్ని చదువుకోకపోయినా వాళ్ళకు వినటం ద్వారా, చూడటం ద్వారా, అంటే జ్ఞానం అనేటువంటిది కేవలం పుస్తకం ద్వారా కాకుండా మనకు పరిచయాల ద్వారా, అలానే వినటం ద్వారా, అలాగే మాట్లాడటం ద్వారా మనకు కూడా కొంత జ్ఞానం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అలా చదువుకునే వాడు కూడా ఈ లెక్కలు చాలా సులభంగా వీధిలో కాయగూరలు అమ్మేవాడు మనం కొన్ని కాయగూరలన్నింటినీ కలిపి ఎంత అవుతుంది, వాడికి ఎంత లాభం రావాలి, ఎంత లాభానికి అమ్మితే మన వాడికి ఆ రోజుకి తను అనుకున్నటువంటి డబ్బులు మిగులుతాయి, ఇవన్నీ కూడా లెక్క కడతాడు. అక్కడ వాస్తవానికి ఆయనకు గణితం పూర్తిగా తెలియదు కదా. సో ఈ విధంగా గణితం అనేటువంటిది చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు గణితము భౌతిక శాస్త్రం ఒక మధ్య సంబంధాన్ని చూద్దాం. వాస్తవానికి గణితము భౌతిక శాస్త్రం, మీరు భౌతిక శాస్త్రం గురించి చూస్తే ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీకు కనబడుతుంది. 3వ తరగతి నుండి ప్రారంభమయ్యేటటువంటి ఈ సామాన్య ఏదైతే మనం వాడుతున్నామో దాన్ని అక్కడ భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, జీవశాస్త్రము, సాంఘిక శాస్త్రము అనే అంశాలు ఉండవు. ఈ భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, సామాజిక శాస్త్రము, అలాగే జీవశాస్త్రం, ఇవన్నిటినీ కలిపి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అంటారు, పరిసరాల విజ్ఞానం అంటారు. అంటే 3, 4, 5 తరగతుల్లో కేవలం పరిసరాల విజ్ఞానం మాత్రమే నేర్చుకుంటాం. ఆ తర్వాత మనకు వచ్చినటువంటిది 6th క్లాస్కి వచ్చినప్పటికీ మన సబ్జెక్ట్ ఏమవుతుందంటే ఈ ఈవీఎస్ అనేటువంటిది సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము అనే అంశాలుగా విడిపోతుంది. 6th, 7th క్లాసుల్లో సామాజిక శాస్త్రము, సాంఘిక శాస్త్రం అనేటువంటిది మనం నేర్చుకుంటాం. అదే 8th క్లాస్కి వచ్చింది అనుకోండి, 8th క్లాస్కి వచ్చేటప్పుడు మనం ఏం జరుగుతుంది, ఈ సామాన్య శాస్త్రము భౌతిక రసాయనిక శాస్త్రాలుగాను, జీవశాస్త్రంగాను విడిపోతుంది, సాంఘిక శాస్త్రం ఉంటుంది. అదే 8th క్లాస్ నుండి మనకు ఈ ఏదైతే మనం భౌతిక రసాయనిక శాస్త్రాలని మనం తీసుకుంటున్నామో, భౌతిక శాస్త్రం అంటాం, అది భౌతిక శాస్త్రంగాను రసాయనిక శాస్త్రం 2 భాగాలుగా విభజింపబడుతుంది, కానీ ఒకే బుక్లో ఉంటుంది. అలాగే జీవశాస్త్రం ఒకటి, సాంఘిక శాస్త్రం. అదే ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి భౌతిక శాస్త్రం వేరు, రసాయనిక శాస్త్రం వేరు, జీవశాస్త్రం మరలా బాటనీ, జువాలజీ, వృక్షశాస్త్రము, జీవశాస్త్రం అనేట్టుగా విడిపోతుంది. సాంఘిక శాస్త్రం అనేటువంటిది మీకు తెలుసు. సాంఘిక శాస్త్రాలలో మనకు 4 అంశాలు వస్తాయి, ఆ విధంగా 4 భాగాలుగా ఉంటాయి. అంటే ఒక ప్రత్యేకంగా భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, సాంఘిక శాస్త్రము, జీవశాస్త్రం ఇవన్నీ ఒకప్పుడు ప్రాథమిక స్థాయిలో కలిసే ఉంటాయి, ఒకదానికొకటి అంతఃసంబంధాన్ని కలిగి ఉంటాయి. వీటన్నిటి మీద ప్రభావం గణితంకి ఉంటుంది. ఎప్పుడైతే భౌతిక శాస్త్రం మీకు చెప్పినట్టు ముందుగా ఈవీఎస్లో పరిసరాల విజ్ఞాన శాస్త్రంలో భాగంగా ఉంటుంది, ఆ తర్వాత భౌతిక రసాయనిక శాస్త్రంలో భాగం ఉంటుంది, తర్వాత భౌతిక శాస్త్రంగా తన ఇండివిజువాలిటీని తెచ్చుకుంటుంది భౌతిక శాస్త్రం అనేటువంటి. భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రము అనేటువంటి ఒకదానికొకటి సహసంబంధాన్ని కలిగి ప్రయాణిస్తూ ఉంటాయి. మనం ఉన్నత స్థాయిలో వెళ్ళాం, ఉన్నత విద్యా స్థాయికి వెళ్ళామనుకోండి, ఈ భౌతిక శాస్త్రమే మనం అప్లైడ్ మ్యాథమెటిక్స్గా మారిపోతుంది. అలాగే అప్లైడ్ ఫిజిక్స్ గణితంగా తీసుకోబడుతుంది. చూసారా, అంటే పూర్తిగా గణితము, భౌతిక శాస్త్రం అనేటువంటిది ఒకదానికొకటి సమ్మిళితమై మనకు ఉన్నత స్థాయిలో కనబడతాయి. కాబట్టి గణితము, భౌతిక శాస్త్రము ఒక నిర్దిష్టమైనటువంటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఉన్నత స్థాయిలో గణితానికి, భౌతిక శాస్త్రానికి పెద్ద ప్రత్యేకంగా తేడా ఉండదు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాలి. భౌతిక శాస్త్రంలోని అంశము గణిత శాస్త్రం భాగంగానే పరిగణించవచ్చు. మీకు చెప్పినట్టు డైనమిక్స్, స్టాటిస్టిక్స్లో
ఇవి దానికి ఉదాహరణలు. ఇప్పుడు మనం తీసుకున్నాం, మనం మెకానిక్స్ అని తీసుకుంటాం, క్లాసికల్ మెకానిక్స్ అంటాం, క్వాంటమ్ మెకానిక్స్ అంటాం, చూసారా. అలానే ఇప్పుడు మనం మెకానిక్స్లోనే మనకు కైనమాటిక్స్ తీసుకున్నాం, కైనమాటిక్స్ అంటాం, డైనమిక్స్ అంటాం. అందులో కైనమాటిక్స్ డైనమిక్స్ తీసుకునేటప్పుడు మనకు వేగము, దూరము, అలాగే మనం యాక్సిలరేషన్, త్వరణము, బలము, శక్తి, ఇలాంటి అంశాలు వస్తూ ఉంటాయి. అక్కడ మనం చెప్తూ ఉంటాం ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. మనం అక్కడ తీసుకోండి F ఈజ్ ఈక్వల్ టు, ఇది మనం మీ అందరికీ తెలుసు, ఇది భౌతిక శాస్త్రంలో న్యూటన్ రెండవ లా అలా చెప్తాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటే మనం ఈ ద్రవ్య వేగంలోని మార్పుని కాలం చేత భాగిస్తున్నాం, అదొక నిష్పత్తి. దాని యొక్క విలువనే మనం బలము అన్నారు, అక్కడ నిష్పత్తి తీసుకుంటున్నామా లేదా. అలాగే భౌతిక శాస్త్రంలో ప్రతి అంశం తీసుకుని కొలతలు, గణితంలో ఉన్న వాటిని మనం భౌతిక శాస్త్రంలోకి అప్లై చేస్తాం. కాలం యొక్క ఇన్ఫ్లుయెన్సెస్, కాలం వల్ల కలిగేటటువంటి మార్పులు, కాలం పెరుగుతున్న కొలది వస్తువు ప్రయాణించే దూరం తగ్గుతూ ఉంటుంది, లేదా వస్తువు ప్రయాణించే దూరం పెరుగుతూ ఉంటుంది. దూరము, త్వరణము, బలము, శక్తి, ఇలాంటి అంశాలన్నీ తీసుకుంటాం. అలాగే మనం తీసుకునేటువంటిది వెక్టార్స్ అని తీసుకుంటాం, అంటే సదిశలు. మనం ప్రత్యేకంగా గణితంలో వెక్టర్ ఆల్జిబ్రా అనేసి వాడుతున్నాం, ఈ వెక్టర్ ఆల్జిబ్రా అని వాడుతున్నాం. ఈ వెక్టార్స్ ద్వారా మనం చెప్తున్నాం. మనం జనరల్గా వర్క్ తీసుకున్నాం అనుకోండి, F బార్ డాట్ S బార్ అంటాం, FS కాస్ థీటా అంటున్నాం. FS కాస్ థీటా, అక్కడ కాస్ థీటా అనేది త్రికోణమితిని గణితంలో నేర్చుకుంటున్నాం. F బార్ డాట్ S బార్ అంటున్నాం, అదిశాలబ్దము. టార్క్ తీసుకున్నాం అనుకోండి, F బార్ క్రాస్ R బార్ అంటున్నాం. అక్కడ క్రాస్ మన సదిశాలబ్దం, వజ్రలబ్దము, అది బిందులబ్దం అనేటువంటి పదాలు వాడుతూ ఉంటారు. ఇక్కడ తీసుకున్నప్పటికీ మనకు వచ్చినటువంటి అంశాలు ఏంటి, అప్పుడు టో ఈక్వల్ టు మనకేమో FR సైన్ థీటా అంటాం, కాస్ థీటా, సైన్ థీటా, ట్యాన్ థీటా, ఇలా మనం అంశం తీసుకున్నాం. ఒక వస్తువు మనం యొక్క స్లోప్ని క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, M ఈక్వల్ టు ట్యాన్ థీటా అంటున్నాం. అంటే దీని అర్థం ఏంటి, గణితము భౌతిక శాస్త్రంతో పూర్తిగా సమ్మిళితమై ఉంది అని చెప్పొచ్చు. ఈ రెండింటినీ వీ కెన్ సే సింప్లీ యాజ్ ఎ బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అని చెప్పొచ్చు. అందులో పెద్దగా మార్పు లేదనేటువంటి చెప్పచ్చు. భౌతిక శాస్త్ర సిద్ధాంతాన్ని గణిత శాస్త్ర గుర్తులతోనే వ్యక్తీకరిస్తాం. చాలా వరకు మీరు చూడండి, E ఈక్వల్ టు mc², ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ బై ద ఆల్బర్ట్ ఐన్స్టీన్ తీసుకున్నారనుకోండి, అది E ఈక్వల్ టు mc² అంటాం. అక్కడ E ఈక్వల్ టు mc², ఈక్వాలిటీ, ఇట్స్ అన్ ఈక్వేషన్. చూసారా, గణిత శాస్త్రం యొక్క గుర్తులతోనే మనం చెప్తున్నాం. అలాగే మనం ఏదైనా తీసుకున్నాం అనుకో, బాయిల్స్లా PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటున్నాం, PV ఈక్వల్ టు. అలాగే మనం తీసుకునేటువంటిది ఓమ్ నియమం అనేటువంటి తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనం ఏమడుతున్నాము, ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు వాహక తీగ యొక్క రెండు చివర్ల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదము దాని గుండా ప్రవహించేటటువంటి విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అనులోమానుపాతం అక్కడ V is proportional to I, V equal to Ri, R equal to V by I. చూసారా, అంటే V equal to Ri అనేటువంటిది ఒక సమీకరణం. ఇందులో గణితమే పూర్తిగా మిళితమైంది. ఇలా అలాగే మనం భౌతిక శాస్త్రం యొక్క సూత్రాలను నిరూపించడానికి గణిత శాస్త్రం మనం V equal to Ri అని చెప్పాలి, అలానే అవసరం లేదు. మనం చెప్పాలనుకుంటే వర్క్ W is equal to I² RT by J అంటున్నాం. మన ఇంటిలోని ఎంత కరెంటుని మనం కన్జ్యూమ్ చేశాము అనేటువంటిది లెక్కించాలనుకోండి, దానికి కూడా గణిత శాస్త్రం అవసరం. అలాగే F ఈజ్ ఈక్వల్ టు m1 m2 by d² అంటాం. మనం న్యూటన్ తీసుకున్నాం, న్యూటన్ యొక్క లా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మీకు చెప్పినట్టు F ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v మైనస్ u by t, F ఈక్వల్ టు ma, న్యూటన్ సెకండ్స్ లా. అంతేనా, న్యూటన్ సెకండ్ లా ఏంటి, F ఈక్వల్ టు ma. ఇక్కడ తీసుకున్నాం a ఈక్వల్ టు v ఇంటూ v మైనస్ u by t అని చెప్తున్నాం. అంటే వీటిని రుజువుపరచాలనుకోండి, అక్కడ గణిత శాస్త్రాన్ని ఉపయోగించాలి. భౌతిక శాస్త్ర సూత్రాలన్నిటికీ గణిత శాస్త్రమే ఆధారం. అలాగే మీకు చెప్పినట్టు ఇంపల్స్ తీసుకుని ఇంటిగ్రల్ F dt అంటాం. అక్కడ ఇంటిగ్రల్ కలన గణితానికి సంబంధించినటువంటి పద్ధతి. అలాగే మనం ఏదైనా చెప్పాలనుకోండి, dv by dt ఈజ్ ఈక్వల్ టు a అంటాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్, అంటే dv by dt. d by dt, d అంటే డిఫరెన్షియేషన్, ఇక్కడ కలన గణితాన్ని వాడుతున్నాం.
అలాగే నిరూపక రేఖాగణితాన్ని కూడా మనం వాడుతూ ఉంటాం, మీకు తెలుసు. నిరూపక రేఖాగణితాన్ని సూత్రాలు చెప్పాలనుకోండి, ఏదైనా ఒక వస్తువు లేదా ఒక పార్టికల్ అనేది మనకు స్థిర వేగంతో ప్రయాణం చేస్తుంది అనుకున్నాం. దాని యొక్క గ్రాఫ్ y = mx రూపంలో ఉంటుంది అని చెప్తున్నాం. చూసారా? ఇలా మన ప్రతి భౌతిక శాస్త్రం యొక్క అంశాన్ని కూడా మనం అంటే ఏదో కలనగణితమో నిరూపక రేఖాగణితమో లేక త్రికోణమితో ఏదో ఒక అంశాలతో సంబంధమై ఉంటుందన్నమాట. ఇలా గణితం అనేటువంటిది భౌతిక శాస్త్రంతో పూర్తిగా సంబంధాన్ని కలిగి ఉంది. ఈ భౌతిక శాస్త్ర సిద్ధాంతాల నిరూపణలోను, భౌతిక శాస్త్ర సూత్రాల నిరూపణలోను, అలాగే మనం వాటిని వ్యక్తపరిచేటప్పుడు కూడా, అంటే సూత్రాలని వ్యక్తపరిచేటప్పుడు కూడా గణిత శాస్త్రమే ఉపయోగించడం అనేటువంటిది సర్వసాధారణం. మరి గణిత శాస్త్రము రసాయనిక శాస్త్రము అనేటి మధ్య సంబంధం. రసాయనిక శాస్త్రం అనేక అంశాలు గణిత శాస్త్రం యొక్క ఆధారాలు మీకు చెప్పాను. ఇప్పుడు మన పదార్థానికి 3 రకాల లక్షణాలు ఉంటాయి. అది ఆమ్లమైన ఉండాలి, క్షారమైన అయి ఉండాలి, లేదా తటస్థమైన ఉండాలి. ఎలా చేస్తాం? లిట్మస్ పేపర్తో అది ఆమ్లమా క్షారమా లేదని చూస్తాం. అలాగే మనం దాని ఎంత శాతం ఉంది, ఇది బలమైన ఆమ్లమా బలహీనమైన ఆమ్లమా, బలమైన క్షారమా బలహీనమైన క్షారమా, అసలు తటస్థమైనటువంటి ద్రావణమా అనేటువంటిది మనకు చూడాలి. అంటే మనం ఏం చేస్తాం? అక్కడ మనకు pH విలువను వాడుతున్నాం. pH విలువ ఎలా ఉంటుంది మనకు? pH = log H+ అంటున్నాం. H+ అయానుల యొక్క అయానుల గాఢత యొక్క సమర్గమానాన్ని మనం pH అంటాం. అక్కడ pH విలువ 7 అయిందనుకోండి, అది తటస్థం. 7 కన్నా ఎక్కువ అయిందనుకోండి క్షారం. అంటే 7 నుంచి 14 మధ్యలో ఉంటే క్షారం. 0 నుంచి 7 మధ్యలో ఉందనుకోండి ఆమ్లము అని చెప్తున్నాం. చూస్తారు, ఇక్కడ గణితాన్ని వాడుతున్నాం. అలాగే మనకు ఈ ఎలక్ట్రాన్ తీసుకుందాం. ఎలక్ట్రాన్కి దానికి 2 రకాలైన లక్షణాలు ఉంటాయి అంటారు. ఎలక్ట్రాన్ కణ రూపంలో ఉంటుంది అని అంటారు, ఎలక్ట్రాన్ తరంగ రూపంలో ఉంది అంటారు. ఇక డిబ్రోలి సిద్ధాంతం అనేటువంటిది చెప్తాం. ఎలక్ట్రాను ఒక కక్ష నుంచి ఇంకొక కక్షకి దూకేటప్పుడు శక్తి విడుదల చేస్తుంది లేదా శక్తిని గ్రహిస్తుంది అంటాం. అక్కడ E2 - E1 = hν అంటున్నాం. అక్కడ ν = 1/λ అంటున్నాం. చూసారా? ఇలా ఈ అన్ని రసాయనిక శాస్త్ర సూత్రాలన్నీ కూడా అలా ఆధారపడతాయి. మీరు చూస్తూనే ఉంటారు. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కర్బన రసాయనిక శాస్త్రం చూశారనుకోండి. కర్బన రసాయనిక శాస్త్రంలో మనకు కార్బన్ అనేటువంటిది చాలా రకాలైనటువంటి సమ్మేళనాన్ని తయారు చేస్తుంది. వాటిని సాంకేతిక రూపంలో సూచించాలి. మీథేన్ CH4, ఈథేన్ C2H6, ఎసిటిక్ యాసిడ్ CH3COH, ఇథైల్ ఆల్కహాల్ C2H5OH. ఇలా రసాయనిక శాస్త్రంలో ఉన్నటువంటి ఏ అంశాన్నైనా మనం సాంకేతిక పరంగా సూచించాలంటే గణిత శాస్త్రాన్ని మనం ఖచ్చితంగా అన్వయించాలి. అలాగే సమీకరణాలు చూస్తున్నాం. ఓకే, సమీకరణాలు తీసుకున్నప్పుడు AgNO3 + NaCl gives rise to AgCl + NaNO3 అంటున్నాం. అంటే మాకు సిల్వర్ నైట్రేట్ని సోడియం క్లోరైడ్తో చర్య పొందించామనుకోండి, సోడియం నైట్రేట్ సిల్వర్ క్లోరైడ్ అంటే సిల్వర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఈ సమీకరణాన్ని వాడాలి. సమీకరణం అంటే రసాయనిక శాస్త్రానికి సంబంధించి. ద్రావణాలు తీసుకుందాం. మొలారిటీ ఇవి లెక్కించాలనుకోండి మనం ఖచ్చితంగా గణిత సూత్రాలని ఎక్కువగా ఉపయోగించవలసిన ఆస్కారం ఉంటుంది. ఇలా ప్రతి అంశాన్ని మనం గణిత శాస్త్రం అంశంతో ఆధారపడి ఉంటుంది. అలాగే మనకు రసాయన శాస్త్రంలో వాయు సిద్ధాంతాన్ని సమీకరణ రూపంలో వ్యక్తీకరిస్తాం. మనకు బాయిల్స్ లా ఉంది, చార్లెస్ లా ఉంది. మీరు తీసుకున్న బాయిల్స్ లా పీడనం అనేటువంటిది ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది అని చెప్తాం. ఎప్పుడు? ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు. వెన్ T is constant, P is ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/V అంటాం. PV = కాన్స్టెంట్. దీన్ని బాయిల్స్ లా అంటాం. అక్కడ విలోమానుపాతం చెప్పాం. అలాగే చార్లెస్ నియమం V is proportional to T అంటాం. వెన్ P is constant. పీడనం స్థిరంగా ఉన్నప్పుడు ఘనపరిమాణం దాని యొక్క ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. V is అక్కడ అనులోమానుపాతం తీసుకుంటున్నాం. చూసారా? ఇలా అనులోమానుపాతము, విలోమానుపాతము ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చెప్పాలనుకుంటే, అలాగే చార్లెస్ సిద్ధాంతము, బాయిల్ సిద్ధాంతం, ఇలా ఏ సిద్ధాంతాన్ని వాయు సిద్ధాంతాలకు సంబంధించిన ఏ సిద్ధాంతాన్ని మీరు తీసుకున్నా ఖచ్చితంగా అది రసాయనిక శాస్త్రంలో గణితంతో ముడిపడి ఉంటుంది. అలాగే మనకు ద్రావణీయత తీసుకుందాం. ద్రావణీయత వక్రరేఖల ద్రావణీయతను గణించే విధానానికి సమబలవారము పీరియాడిక్ టేబుల్. ఇప్పుడు ద్రావణీయత తీసుకుందాం. మనకు కొన్ని సంతృప్త ద్రావణాలు ఉంటాయి, కొన్ని అసంతృప్త ద్రావణాలు ఉంటాయి, కొన్ని అతి సంతృప్త ద్రావణాలు ఉంటాయి.
దేనిని సంతృప్త ద్రావణం అంటారు, దేన్ని అసంతృప్త ద్రావణం అంటారు, దేన్ని అతి సంతృప్త అంటే కరగవలసినటువంటి మనం తీసుకున్న ద్రావణంలో కరగవలసినటువంటి పదార్థం కంటే ఎక్కువ పదార్థం కరిగింది అనుకోండి, అప్పుడు అది అతి సంతృప్తం అవుతుంది. ఖచ్చితంగా కరగవలసినటువంటి పదార్థం కరిగింది అనుకోండి, సంతృప్తం అవుతుంది. కరగవలసినటువంటి ద్రావణం కంటే తక్కువ కరిగింది అనుకోండి, అప్పుడు అల్ప సంతృష్టము అవుతుంది. చూసారా? అంటే మనకు అలాగే వీటికి వక్రరేఖలు, ఈ ద్రావణీయతను బట్టి అన్ని పదార్థాల యొక్క ద్రావణీయత ఉండదు. మీకు కిరోసిన్లో వాటర్ కలవదు, దానికి ద్రావణీయత శూన్యం. నాప్తలిన్ గోళాన్ని భద్రపరచాలనుకోండి, కిరోసిన్ వాడతారు. ఇలా మనకు కొన్ని పదార్థాలు ఇప్పుడు ఘన ద్రావణాలు ఉంటాయి. ఘన ద్రావణాలు అంటే బంగారము రాగి, బంగారాన్ని రాగిని కలిపి మనం వేరే చేస్తారు. ఇది ఘన ద్రావణం. వాయు ద్రావణాలు ఉంటాయి, వాయు ఘన ద్రావణాలు ఉంటాయి. ఇలా మనకు ఈ ద్రావణాలు వాటి యొక్క ధర్మాలు వాటి యొక్క ద్రావణీయతను చెప్పాలనుకోండి, ఖచ్చితంగా మనకు గణితమైన అవసరం ఉంటుంది. అలాగే పీరియాడిక్ టేబుల్ మీరు చూస్తూ ఉంటారు. మొదటి గ్రూపులో పైనుంచి క్రిందకి వెళ్ళిన కొలది పరమాణు యొక్క పరిమాణం పెరుగుతుంది, అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది తగ్గుతుంది, ఎలక్ట్రాన్ అఫినిటీ అనేటువంటిది తగ్గుతుంది, పాజిటివిటీ ధనాత్మకత అనేటువంటిది పెరుగుతుంది, రుణాత్మకత తగ్గుతుంది. గ్రూపుల్లో పైనుంచి క్రిందకి వెళ్ళేటప్పుడు ఈ పరిమాణం అనేటువంటిది పెరుగుతుంది. అదే పీరియడ్లో ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొలది పరిమాణం తగ్గుతుంది. ఇలా మనం పీరియాడిక్ టేబుల్ యొక్క లక్షణాలన్నీ చెప్పాలనుకోండి, వాటి యొక్క సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. సో పీరియాడిక్ టేబుల్లో మనం ఒక్కొక్క పీరియడ్లో ఈ ధర్మాలు ఏ రకంగా చెందుతున్నాయి. అలాగే మనకు ఒక నిర్దిష్టమైన కక్షలోకి ఎలక్ట్రాన్ ప్రవేశించాలంటే ఉండవలసిన నియమాలు ఏంటి? ఆఫ్బావ్ నియమం తీసుకుంటున్నాం, పౌలీ వర్జన్ నియమం తీసుకుంటున్నాం. ఇలా ఈ నియమాలు చెప్పాలనుకున్నా, అలాగే మనకు వివిధ పరమాణు సిద్ధాంతాలు ఉన్నాయి. మనకు నీల్స్ బోర్ ఏంటంటే ఎలక్ట్రాన్ అంటే కేంద్రకం చుట్టూ నియమిత వృత్తాకార కక్షల్లో పరిభ్రమణం చేస్తాయి. అదే సోమర్ఫీల్డ్ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు దీర్ఘవృత్తాకార కక్షల్లో పరిభ్రమణం చేస్తాయి అన్నాడు. దీర్ఘవృత్తానికి హస్తాక్షము దీర్ఘాక్షమైన 2 అక్షాలు ఉంటాయి. అంటే ఎలిప్టికల్ ఆర్బిట్, ఎలిప్స్ యొక్క లక్షణాలు, వృత్తం యొక్క లక్షణాలు, అలాగే మనకు పరావలయం యొక్క లక్షణాలు, దీర్ఘవృత్తం యొక్క లక్షణాలు, ఈ లక్షణాలన్నీ తెలియాలి. ఇవి ఎక్కడ నేర్చుకుంటున్నాం? గణితంలో నేర్చుకుంటున్నాం. ఇవి గణితం యొక్క ధర్మాలు. అలాగే తుల్య సమీకరణాలు. ఒక పదార్థం ఇంకొక పదార్థంతో చర్య పొందేటప్పుడు ఏ పదార్థం ఏర్పడుతుంటుంది? మీకు చెప్పినట్టు సిల్వర్ క్లోరైడ్ సోడియం నైట్రేట్తో చర్య పొందింది, సోడియం క్లోరైడ్ సిల్వర్ నైట్రేట్ ఏర్పడుతుంది. ఇలా అలాగే కాకుండా మనం కార్బన్ని ఆక్సిజన్తో మండించామనుకోండి, ఆక్సిజన్ ఎక్కువగా లభ్యమయ్యేటటువంటి మండించామనుకోండి, మనకు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, CO2 ఏర్పడుతుంది. C+O2 గివ్స్ రైజ్ టు CO2. అలాగే తక్కువ ఆక్సిజన్ ఉన్న దానిలో చేసామనుకోండి, 2C+O2 గివ్స్ రైజ్ టు 2CO, కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. చూసారా? ఇలా మనం సమీకరణాన్ని తుల్యం చేయవలసి వస్తుంది. ఇలా తుల్యం చేయాలనుకున్నప్పుడు మనకు క్రియాజన్యాలు, క్రియాజనకాలు అనే 2 పదాలు వాడుతున్నాయి. ఏవి చర్యలో పాల్గొంటున్నాయి, ఏవి చర్యలో ఉత్పన్నమవుతున్నాయి, ఈ రెండింటిని మనం పోల్చి వాటి యొక్క పరమాణువుల సంఖ్య సమానంగా ఉండేటట్టు చేయటాన్ని మనం తుల్య సమీకరణం అంటారు. మరి ఈ తుల్య సమీకరణాలు అనేటువంటివి కూడా గణితం అనేటువంటిది అవసరం. గణితం లేకుండా మనం చేయలేము. అలాగే ఇప్పుడు మనం గణిత శాస్త్రము, జీవశాస్త్రం గురించి నేర్చుకుందాం. మరి జీవశాస్త్రం గురించి నేర్చుకునేటప్పుడు మనకందరికీ తెలుసు, ఇప్పుడు మనం ఈ జీవశాస్త్రం రక్తపోటు వస్తుంది. అంటే మనకు రక్తపోటు అనేటువంటిది రక్త ప్రసరణ ముందు తీసుకుందాం. రక్త ప్రసరణ తీసుకుంటే నిమిషానికి గుండె ఎన్నిసార్లు స్పందిస్తుంది, అలాగే మనకు జ్వరం అనేటువంటి మనిషి యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత, మనం ఎంత చెప్తున్నాం చెప్పండి. మనతో అనేటువంటి తీసుకున్న 98.4 degrees Fahrenheit ఉందనుకోండి, మనం ఆరోగ్యవంతుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ 98.4 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం? మనకు జ్వరం వచ్చినట్టుగా మనం చెప్తున్నాం. దీన్ని థెర్మోమీటర్స్ అంటారు. ఈ థెర్మోమీటర్స్లో మనం ఉపయోగించి, అంటే ఇక్కడ మనకు చూడండి, ఫారెన్హీట్స్ని డిగ్రీ సెల్సియస్లో మార్చవచ్చు, డిగ్రీ సెల్సియస్ని ఫారెన్హీట్లో మార్చవచ్చు. ఇక్కడ మనం గణితాన్ని వాడుతూ ఉన్నాం. అలాగే మనం బీపీ చెక్ చేసుకోవాలనుకోండి, బ్లడ్ ప్రెషర్ని చెక్ చేసుకోవాలనుకోండి, సాధారణంగా మనకు ఎంత ఉంటుంది? 80 నుంచి 120 మధ్యన ఉంటుంది. అంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసాలు జరిగేటప్పుడు 80-120 అనేటువంటిది. అంతకన్నా తక్కువ ఉన్న లో బీపీ అంటారు, ఎక్కువ ఉంటే హై బీపీ అంటారు. వాటికి తగ్గ మందులు మనం వాడుకోవాలి, లేకపోతే చాలా అనారోగ్య కారణాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇప్పుడు మనం ఆపరేషన్స్ చేయాలి, గుండె యొక్క పరిమాణాన్ని చూడాలి.
అలాగే మనకు డిఫరెంట్ ఇప్పుడు నానో టెక్నాలజీ అనేటువంటిది వాడుతున్నాం. ఈ నానో టెక్నాలజీని వాడి మనకు చాలా ఆపరేషన్స్ అనేటువంటివి చేస్తున్నాం. క్యాన్సర్కి కూడా రోబోటిక్స్ను వాడి అలా మనం ఆపరేషన్ చేస్తున్నాం. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత శాతము రక్తం ఉంటుంది, ఆ రక్తం ఎంత శాతం మనం చూడాలి, వాటి యొక్క నాడీ స్పందన ఎలా ఉంది, అలాగే మొక్కలు తీసుకున్నాం, మొక్కలకు ఎంత శాతము ఎరువు వేయాలి, వాళ్ళకి ఎంత శాతం నీటిని అందించాలి, క్రిమిసంహారక మందుల్ని ఎంత క్వాంటిటీని వాడాలి, ఇలా ప్రతి అంశము జీవశాస్త్రంలో ప్రతి అంశము కూడా మనకు గణితంతోనే చేస్తుంది. మీరు చూస్తారు BMI అంటారు, బాడీ మాస్ ఇండెక్స్. ఒక నిర్దిష్టమైన వయసు వాడు ఇంత హైట్ని కలిగి ఉంటాడు, ఇంత బరువుని కలిగి ఉంటాడు, ఇంత ఎత్తుని కలిగి ఉంటాడు అనేటువంటిది ఉంటుంది. ఈ బరువు ఎత్తుల నిష్పత్తికి అనుగుణంగానే మనకు బాడీ మాస్ ఇండెక్స్ అనేటువంటి నిర్వహించబడుతుంది. అంటే నిర్దిష్టమైనటువంటి బాడీ మాస్ ఇండెక్స్ లేకపోతే మనకు స్థూలకాయలుగాను లేకపోతే ఆహార లోపం గాను ఉంటారు. సో ఇలా ఒక వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉన్నాడా, స్థూలకాయంతో ఉన్నాడా అనేటువంటిది, లేదా మనకు ఆహార లేమితో బాధపడుతున్నాడా అనేటువంటిది మనం చూడాలంటే ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేటువంటిది చూడాలి. సో బాడీ మాస్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా తెలుసు. బాడీ మాస్ నిష్పత్తి అనేటువంటిది ఖచ్చితంగా గణితానికి సంబంధించినటువంటి అంశం. ఇలా మనం ప్రతి అంశాన్ని, అలాగే మనం సమీకృత ఆహారం మీరు జాగ్రత్తగా తెలుసుకుని జీవశాస్త్రం నేర్చుకుంటారు. అంటే ఒక కిలోమీటర్ దూరము నడిస్తే ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతుంది, అలాగే ఒక కిలోమీటర్ పరిగెడితే ఎన్ని క్యాలరీలు ఖర్చు, అలాగే మనం ఒక 100 పులప్స్ తీస్తే ఎంత క్యాలరీలు అవుతుంది, ఒక్కొక్క దాన్ని మనం నెయ్యి తింటే ఎంత క్యాలరీలు మనం పొందుతున్నాం, అలాగే అరటిపళ్ళు తింటే మనం ఎన్ని క్యాలరీలు మనం చేస్తున్నాం, ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయి, ఎన్ని క్యాలరీలు నిల్వ చేయబడుతున్నాయి. సో ఇలా నిల్వ చేయబడిన క్యాలరీలు అనేటువంటిది ఫ్యాట్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎక్సర్సైజెస్ అని, యోగాస్ అని ఇవన్నీ చేస్తున్నాం. సో అలా కాబట్టి మనం అదే చెప్తూ ఉంటారు. దానికి ఈ జీవశాస్త్రం ఒకటి ఉంది, గుండె ఒకసారి మాట్లాడుతూ అంటుందంట, నువ్వు 1 గంట నా కోసం కేటాయించు, మిగతా 23 గంటలు నీ ఆరోగ్యం నేను చూసుకుంటాను, నిన్ను నేను చూసుకుంటానంటూ గుండె మాట్లాడుతూ ఉంటుందట. అంటే అర్థం ఏంటంటే అలాగే గుండెలో ఎన్ని రకాల గదులు ఉన్నాయి, ఆ గదుల్లో రక్త ప్రవాహం, సిరల్లోని అలాగే ధమనుల్లోని రక్తం ఏ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది, కాలేయం ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది, అలాగే ఊపిరితిత్తులు ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయి, సమతుల్య ఆహారం అంటే ఎలా ఉంటుంది, ఇలా మొక్కలకు ఏ విధమైనటువంటి క్రిమిసంహారక మందులు కావాలి, అందులో ఉండేటువంటి రసాయనిక పదార్థాలు ఏమిటి, వాటి యొక్క నిష్పత్తి ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ జీవశాస్త్రం అనేటువంటిది గణితంతో ముడిపడి ఉండవలసిందే. సో గణిత శాస్త్రం, జీవశాస్త్రం ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి అనేటువంటిది మనం చెప్పొచ్చు. అలానే మనం గణిత శాస్త్రము భాషల గురించి నేర్చుకుందాం. గణితం అనేటువంటిది కూడా ఒక భాషే. గణితానికి ఒక ప్రత్యేకమైన భాష ఉంది. భాష లేనిదే గణితం లేదు, ఇది వాస్తవం. గణిత భాష అనేది ఉంటుంది. గణితంలో కొన్ని గుర్తులు ఉంటాయి, నిర్దిష్టమైన గుర్తులు ఉంటాయి గణితానికి. అలాగే కొన్ని సాంకేతిక పదాలు ఉంటాయి. గణిత భాష అనేటువంటి దాన్ని చూస్తాం. ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ మిగిలిన 2 భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. చూసారా, ఈ భాష అనేటువంటిది సాధారణ భాష ఉండదు, గణిత పదజాలం ఇందులో ఉంటుంది. ఏదైనా వాక్యము సత్యము కానీ అసత్యము కానీ ఏదో ఒకటే అయినప్పుడు మాత్రమే దాన్ని ప్రవచనము అంటారు. ఇలా మనం ప్రవచనము, వైకల్పికము, సముచ్చయము, సరేఖీయాలు, అలాగే సదృశాలు, సర్వసమానాలు, ఇలాంటి పదాలన్నీ కూడా మనకు గణితంలోనే చూస్తూ ఉంటాం. మనకు చాలా సింబల్స్ కూడా ఉంటాయి. సిమిలర్, కాంగ్రుయెంట్, ఫర్ ఆల్, దేర్ ఎగ్జిస్ట్, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, కాంప్లిమెంట్, ఇలా చాలా రకాలైనటువంటి పదాలు ఉన్నాయి. ఆ పదానికి నిర్దిష్టమైనటువంటి సాంకేతిక గుర్తులు ఉన్నాయి. సో గణితం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి భాష. భాషా జ్ఞానం వల్లే గణిత అంశాలని వ్యక్తపరచవచ్చు. గణిత భాష తెలిస్తేనే గణిత అంశాలని క్లుప్తంగా సరైన విధంగా చెప్పచ్చు. ఇప్పుడు మనం ఒక పెద్ద అంశాలు ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు చాలా వస్తువులను చూసాం. ఇవన్నీ కూడా ఒకే రకమైన రూపాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని మనం స్వరూపాలు సింపుల్గా అనేస్తాం. మనం ఉదాహరణకి మనం తీసుకున్నాం, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము, అలాగే ఒక బాక్స్ తీసుకున్నాము, అలానే ఒక టీవీ తీసుకున్నాము, ఒక పెట్టెని తీసుకున్నాము, ఒక ఐస్ క్రీమ్ కోన్ తీసుకున్నాము. ఇవన్నిటినీ చాలా వాటిని తీసుకుని
మనం వీటన్నిటిని సింపుల్గా ఒక మాటలో చెప్పాలి, అంటే త్రిమితీయ వస్తువులు అని చెప్తే సరిపోతుంది. సో ఇవన్నీ వాటిలోకి వచ్చేస్తాయి. చూసారా, అంటే మనం ఒక అంశాన్ని మనం క్లుప్తంగా స్పష్టంగా చెప్పాలనుకుంటే గణిత భాష అనేటువంటి చాలా అవసరం. ఏదైనా తీసుకుంటాం మనం, ఏదైనా 3 వరుస సహజ సంఖ్యల లబ్ధము 6 చే భాగింపబడుతుంది. 6 divides n into n plus 1 into n plus 2 for all n belongs to n. ఇలా గణిత భాషలో మనం సులభంగా వ్యక్తీకరించవచ్చు. కాబట్టి భాష అనేటువంటిది స్పష్టతనం కలిగి ఉండాలి. గణిత భాషకు తెలిస్తేనే మనం గణితాన్ని సులభంగా చేయడానికి చేసుకుంటాం. మరి ఇప్పుడు భాషలో తీసుకున్నాం, మనం భాషలో తీసుకుంటే అలంకారాలు తీసుకున్నాం, ఛందస్సు తీసుకుంటున్నాం, మనం తీసుకున్నటువంటి అందరు పద్యాలు తీసుకుంటున్నాం. ఛందస్సు ఆధారంగా పద్యాలు రాయబడతాయి. పద్యాలు, ఘనాలు, యతిస్థానాలు గణిత ఆధారాలు. మనం తీసుకున్నాం ఉత్పలమాల, చంపకమాల, భరణభవరవ, ఇలా ఈ పదాలన్నీ మనం వాడుతున్నాం. వీటికి నిర్దిష్టమైనటువంటి ఘనాలు ఉంటాయి, వాటికి యతిస్థానాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గణితానికి సంబంధించిన పద్యం అనేటువంటి తేటగీతిక, లేకపోతే మనకు ఛందస్సుతో కూడిన పద్యం అని చెప్పడానికి కూడా ఒక నిర్దిష్టమైన ఎన్ని పదాలు వాడాము, ఆ పదాల సంఖ్య ఏంటి, ఆ పదాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, వీటన్నిటిని లెక్క కట్టడానికి మనం గణితాన్ని మనం అంతెందుకు, ఖచ్చితంగా భాషకు మూలమైనటువంటి వ్యాకరణం కూడా గణిత ప్రక్రియ. వ్యాకరణం, ఈ పదం ఉంటేనే ఇది గణితం అని చెప్తున్నాం, అంతేనా? ఇలా మనం వ్యాకరణ అంశాలు, ఛందస్సు, అలంకారం, సందులు, సమాసాలు, ఈ పదాలన్నీ కూడా మనం ఏవైనా తీసుకునే వీటన్నిటికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి లెక్క ఉంటుంది. ఆ నిర్దిష్టమైన లెక్క అంటే మనకు గణితానితో సంబంధించింది. కాబట్టి భాషకు మూలమైనటువంటి వ్యాకరణమే గణితం. యాక్చువల్గా మనం భాషా గణితము ఏంటంటే వ్యాకరణమే అంటారు. కాబట్టి భాషకు ఖచ్చితంగా గణితం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అవసరం. గణితంతో ఈ విధంగా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంది. మరి గణితము, సాంఘిక శాస్త్రం మీకు అందరికీ తెలుసు. సాంఘిక శాస్త్రం అనేటువంటి అసలు సాంఘిక శాస్త్రం అంటే కాల నిర్ణయం. అది చరిత్ర అంటేనే కాల నిర్ణయం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తుకు పూర్వం, అలాగే మనం చాలా అంశాలని మనం పరిశీలన చేస్తూ ఉంటాం. మనం 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చిందని, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు మన దానిలోకి వచ్చారు, అలాగే మనం ఎప్పుడైతే జనవరి 26న మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని, 1942లో మనకు క్విట్ ఇండియా ఉద్యమం వచ్చిందని, ఇలా చారిత్రక ఆధారాలని మనం చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా కాల నిర్ణయం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దానికి గణితం అవసరం. అలాగే మనకు ఏ అంశాలు జరుగుతున్నాయి, ఇప్పుడు సాంఘిక శాస్త్రంలో ఎకనామిక్స్ అనేటువంటిది ఉంది. ఈ ఎకనామిక్స్లో ఉన్నప్పుడు మనకు ఎంత లాభం వస్తుంది, అక్కడ మనకు వాడేది డిమాండు, సప్లై. డిమాండ్ పెరిగితే సప్లై తగ్గుతుంది, సప్లై తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఇలా డిమాండ్కి సప్లైకి మధ్య ఉన్న సంబంధం. సన్సెక్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ సన్సెక్స్ అనేటువంటి జిఎస్టీ అంటున్నాం. ప్రజెంట్ మనం జిఎస్టీని వాడుతున్నాం. వ్యాట్, వాల్యూ యాడ్ ట్యాక్స్, పన్నులు ఏ విధంగా కట్టాలి, అలాగే ఒక ఆదాయ పన్నును ఏ విధంగా నిర్ణయించాలి, ఒక వస్తువు యొక్క రేటుని, అలాగే మనం ఒక షేర్ యొక్క ఫేస్ వాల్యూని ఎలా నిర్ణయించాలి. అందుచేతనే మళ్ళా ఈ సాంఘిక శాస్త్రంలో జరుగుతున్నటువంటి ప్రతి సామాజిక అంశాన్ని కూడా గణితంలోనే వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఒక సామాజిక శాస్త్రవేత్త అంటాడు, ప్రపంచంలో జనాభా అనేటువంటిది గుణశ్రేణిలో పెరుగుతూ ఉంటే ఆహార ధాన్యాలు అంటే అంకశ్రేణిలో పెరుగుతున్నాయి అంటాడు. చూసారా, అంటే గుణశ్రేణి, అంకశ్రేణి అనే పదాలని మనం వాడుతున్నాం. అలాగే సంఖ్యారేఖ రుణ సంఖ్యల స్థానాన్ని క్రీస్తు పూర్వం సంవత్సరాల్లో ఆక్రమిస్తాయి. మనం టైం లైన్ చార్ట్లు అంటున్నాం. నియమిత స్కేల్ను అనుసరించి అలాగే మనకు మ్యాప్ వేయాలి. ఇప్పుడు మనం తీసుకుంటూ ఉన్నాం. అలాగే మన తెలంగాణ 10 జిల్లాల నుండి 31 జిల్లాలుగా మారింది. దాని యొక్క రఫ్ స్కెచ్, అవుట్లైన్ వేయాలంటే ఒక నిర్దిష్టమైన స్కేల్ ఉండాలి. ఆ స్కేల్ అనేటువంటి గణితం ఆధారంగానే ఉంటుంది. అలాగే మనం మోస్ట్లీ ఈ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే అది గణితానికి సంబంధించినటువంటి అంశమే అవుతుంది. అంటే టైం లైన్ చార్ట్ల ద్వారా కూడా గణితం చేస్తూ ఉంటారు. సామాజిక శాస్త్రంలో ప్రతి అంశం కూడా ఈ గణితానితోనే సంబంధం కలిగి ఉంటుంది. మనం పొలిటికల్ సైన్స్ తీసుకున్న, చరిత్రను తీసుకున్న, జాగ్రఫీని తీసుకున్న, ఎకనామిక్స్ అయితే దరిదాపుగా, అందుచేతనే ఎకనామిక్స్ అని దరిదాపుగా మనకు గణితంతో సంబంధం ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పచ్చు. పన్నులు లెక్కించాలన్నా, సన్సెక్స్ని లెక్కించాలన్నా,
లేకపోతే డిమాండు సప్లై మధ్య సంబంధాన్ని గుర్తించాలన్నా, అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, మనం ఎంత అప్పు తీసుకున్నాము, ఎంత దానికి వడ్డీని కడుతున్నాము, లేదా అంటే ఎంత ఆదాయం మనకు వచ్చింది, ఎంత ఖర్చు అయింది, లాభమా నష్టమా, ఈ అన్ని అంశాలు కూడా మనం, అలాగే మనం తలసరి ఆదాయం ఎంత, నెలసరి ఆదాయం ఎంత, జాతీయ ఆదాయం ఎంత, ఇన్ఫ్లుయెన్స్ వడ్డీ రేట్, మన ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నటువంటిది ఉన్నాయి, మన ఇన్ఫ్లుయెన్స్ అని చూస్తున్నాం. ఈ ఇన్ఫ్లుయెన్స్ రేట్ ఎలా నిర్ణయిస్తాము, అలాగే మనం దాని ఆధారంగానే మనకు డియర్నెస్ అలవెన్సెస్ అనేది చేయబడుతుంది. వీటి ప్రభావం ఈ నిత్యావసర సరుకులపైన ఏ విధంగా ఉంది, ఇటువంటి అంశాలన్నింటినీ మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఈ సాంఘిక శాస్త్రమే అనేటువంటి గణితం అనేటువంటిది ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. అలాగే గణితము ఆర్థిక శాస్త్రం. ఇప్పుడు గణితము ఆర్థిక శాస్త్రం చూస్తే ఆర్థిక శాస్త్రంలోని అంశాలని గ్రాఫుల ద్వారా విశ్లేషిస్తారు. కొన్ని గ్రాఫులే అధికారంగా నూతన విషయాలను తెలుపుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక కంపెనీ యొక్క సేల్స్ గురించి చెప్పాలనుకుంటే ఒక గ్రాఫ్ ద్వారా చూస్తాం. 2000లో ఎలా ఉంది, 2005లో ఎలా ఉంది, 2010లో ఎలా ఉంది, 2015లో ఎలా ఉంది, 2020లో ఎలా ఉండబోతుంది అనేటువంటిది గ్రాఫ్ ద్వారా సూచిస్తారు. అలాగే మనం ఈ సెన్సెక్స్లో కూడా మనం ఈ షేర్స్ యొక్క విలువని, ఫేస్ వాల్యూస్ని లేదా అమ్మకం విలువని ఎలా ఉంది అనే పాయింట్స్ అనేటువంటివి కూడా అక్కడ గ్రాఫ్లనే వాడటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా కంపెనీ యొక్క అమ్మకాలను కూడా మనం గ్రాఫుల్లోనే తెలియజేయడం జరుగుతుంది. మీకు చెప్పేటట్టు డిమాండ్, సప్లై, నిష్పత్తి, ప్రమేయాలు, అనుపాతాలు, ఇవన్నీ కూడా గణితానికి సంబంధించినటువంటి ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఈ డిమాండ్ తగ్గ సప్లైని మనం చేయాలంటే ఏంటి, రా మెటీరియల్ ఎంత కావాలి, అలాగే మనం ప్రొడక్టివిటీ పెంచాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ అంశాలని ఏ అనుపాతంలో మనం తీసుకోవాలి, దేనికి ఏది ప్రమేయం కలిగి ఉంటుంది, ఈ అంశాలన్నీ కూడా మనకు ఆర్థిక శాస్త్రంలో ఆడే ప్రతి అంశం కూడా మనకు ఈ గణితంతోనే సంబంధించి ఉంటుంది. ఎకనామిక్స్ అంటారు, తర్వాత కామర్స్ అనేటువంటిది కూడా వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఈ వ్యాపార గణితంలో ఏవైతే మనం వాడుతున్నామో ఇవన్నీ కూడా ఆర్థిక శాస్త్రంలోనికి పార్ట్గా అవుతాయి. సో వ్యాపార గణితంలో మేము చూసినట్టు చాలా వరకు వ్యాపార గణితంలో మన బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. బ్యాంకింగ్ సెక్టర్ ఎంత లోన్ ఇస్తున్నారు, దానికి వడ్డీ రేటు ఎంత, ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళు పే చేయవలసి ఉంటుంది, ఎంత వడ్డీని పే చేయవలసి ఉంటుంది, ఈఎంఐ ఎంత, వాళ్ళకి ఉన్న ట్యాక్స్ ఎంత, ఇలా మనం ఈ అంశాలన్నింటినీ కూడా ఈ గణితంతో సంబంధించినటువంటిది. అలాగే మనకు జనాభా సిద్ధాంతాన్ని అనుసరించి ఉత్పత్తులు, ఇప్పుడు మీకు చెప్పినట్టు ఉత్పత్తులు అనేటువంటి అంకశ్రేణిలో పెరుగుతుంటే జనాభా మాత్రం గుణశ్రేణిలో, అందుకనే దారిద్ర్యం పెరుగుతుంది. ఈ దారిద్ర్యానికి ఎంతమంది దిగువనున్నారు, దారిద్ర్య రేఖ ఎంతమంది దిగువను, అలాగే మనం జనాభా లెక్కలు అనేటువంటిది మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను చేస్తూ ఉంటాం. దాని ఆధారంగా ఏ రాష్ట్రంలో ఎక్కువగా జనాభా ఉంది, ఏ రాష్ట్రంలో జనసాంద్రత ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో స్త్రీ పురుషుల నిష్పత్తి అనేటువంటిది ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ జనాభా లెక్కల ద్వారా చేయడంలో చేస్తుంది. ఇవన్నీ ఆ గణితానికి సంబంధించినటువంటి అంశాలుగానే మనం చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు గణితము జాగ్రఫీని గురించి నేర్చుద్దాం. మనకు చాలా మీకు తెలుసు, అక్షాంశాలు, రేఖాంశాలు, వివిధ ప్రాంతాల ఉష్ణోగ్రత, పంటలు, భూసారము, గణితం అన్నీ గణిత భావనలాగే చెప్పచ్చు. అక్షాంశాలు ఇప్పుడు 90 డిగ్రీల అక్షాంశము, 180 డిగ్రీల అక్షాంశం. 180 డిగ్రీల అక్షాంశాన్ని మనం ఏమంటాం, భూమధ్య రేఖ అంటాం. 90 డిగ్రీల అక్షాంశాన్ని మనం ధ్రువాలు అంటాం. ధ్రువాల వద్ద చలి ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ అంశాలంటే ఏ ప్రాంతంలో మెట్ట భూములు, అలాగే సారవంతమైనటువంటి భూములు, పీఠ భూములు, ఇలాంటి రకాల, అలాగే భూసారం ఎలా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో భూసారం ఎలా ఉంది, ఈ విషయాలన్నిటి, ఎక్కడ నీటి వనరులు ఎక్కువగా ఉంటాయి, ఎక్కడైతే భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే ఎక్కడ మనకు ఈ అగ్నిపర్వతాలు అనేటువంటి ఉంటాయి, ఎక్కడ సునామీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి అంశాలన్నింటినీ మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూకంపం వచ్చింది, భూకంపం వచ్చే పరిస్థితులు తెలుసుకోవడానికి ఎంత తీవ్రత వస్తుంది, రెక్టర్ స్కేల్ అనేటువంటిది అన్నాం, దానికి సిస్మోగ్రాఫ్ అనేటువంటి వాడుతున్నాం. గాలిలో ఉన్నటువంటి తేమను లెక్కించడానికి, హ్యూమిడిటీని తెలుసుకోవడానికి మనం ఒక నిర్దిష్టమైనటువంటి పరికరాన్ని వాడుతున్నాం. ఇలా వర్షం వస్తుందా రాదా, వర్షం వచ్చేటప్పుడు మనకు వర్షం వచ్చే పరిస్థితులకి ఏంటి, వచ్చే సంభావ్యత ఎంత, సంభావ్యత అనేటువంటి గణితం ఆధారంగా శాస్త్రీయ పద్ధతి భూగోళం అధ్యయనం చేయవచ్చు. శాస్త్రీయంగా మనం ఎన్ని డిగ్రీల కోణంలో వంగి చేస్తుంది,
భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, దానికి ఎన్ని గంటలు పడుతుంది, అలాగే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అందుచేతనే మనకు ఈ ఋతువులు అనేటువంటివి సంభవిస్తూ ఉన్నాయి. వాటి యొక్క కోణం ఎంత, అలాగే మీకు చూస్తూ ఉంటారు. నిర్దిష్టమైనటువంటి క్యాలెండర్ కూడా ఉంటుంది. క్యాలెండర్ కూడా మీరు చూసే ఉంటారు. క్యాలెండర్లో మనకి 12 నెలల క్యాలెండర్ ఉంటుంది. సో అలానే మనం భూమి అనేటువంటిది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 1/4 365 అండ్ 1/4 డే అవుతుంది. అంటే మనం జనరల్గా 365 రోజులనే తీసుకుంటాం, కానీ 365 and 1/4 డేస్ అవుతుంది. అందుచేతనే ప్రతి 4 సంవత్సరాలకి ఒక రోజు పెరుగుతుంది. 365 and 1/4 1/4 1/4 1/4 4 పావులు కలిస్తే ఒకటి అవుతుంది. అంటే మనకు 4వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒక రోజు ఎక్స్ట్రా అవుతుంది. అందుచేతనే ఫిబ్రవరి 28 రోజులు అనేటువంటి సాధారణంగా ఒక సంవత్సరంలో ఉంటే లీప్ ఇయర్లో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలంటే అక్కడ మనం చూస్తుంది భూమి అనేటువంటి సూర్యుని దగ్గరగా వచ్చేటప్పుడు జరిగేటువంటి వాతావరణ మార్పులు, అంటే దూరంగా ఉండేటువంటి వాతావరణ మార్పులు. ఎందుకు సూర్యుని దగ్గరగా వస్తుంది? సూర్యకేంద్రక సిద్ధాంతం ఉండేది, భూకేంద్రక సిద్ధాంతం ఉండేది. ఈ అంశాలన్నీ కూడా మనకు జాగ్రఫీలో వచ్చినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా గణితంతో సంబంధించినటువంటి అంశాలుగానే మనం చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం గణితము, చిత్రలేఖనము, శిల్పము, లలిత కళలు వీటి గురించి చెప్పుకునేటప్పుడు గణితము, చిత్రలేఖనము, శిల్పము, లలిత కళలు. రేఖాగణితాన్ని కొలతలకు అనుగుణంగా గీయడమే చిత్రలేఖనం అనొచ్చు. అంటే రేఖాగణితం తీసుకున్నప్పుడు ఇప్పుడు చిత్రలేఖనంలో సౌష్ఠవత ఉండాలి, నిర్దిష్టమైనటువంటి వక్రరేఖలు ఉండాలి, వాటికి లక్షణం ఉంటుంది, నిర్దిష్టమైన కొలత ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా చిత్రాన్ని గీయలేం, అలాగే ఇష్టం వచ్చినట్టుగా మనం ఒక శిల్పాన్ని చెక్కలేం, దానికి నిర్దిష్టమైన కొలతలు ఉంటాయి. ఆ కొలతలు అనేటువంటి గణిత శాస్త్రం ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. సౌష్ఠవంగా ఉండాలి, బిందు సౌష్ఠవం ఉంటుంది, రేఖీయ సౌష్ఠవం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఉపయోగించుకున్నప్పుడే మనం ఒక నిర్దిష్టమైనటువంటి అందమైనటువంటి శిల్పాన్ని చెక్కగలం, అలాగే అందమైన చిత్రాన్ని గీయగలం. అలాగే లలిత కళలు, ఇప్పుడు మనం అలాగే ఈ చిత్రాలను గీయడం ఉపయోగించే పరికరాలు, వివిధ ఆకృతులు, వాటి నిర్మాణము, మనకు సరళ రేఖలు, నిర్దిష్టమైన నిష్పత్తి ఉండాలి. మనం చూడండి, మనం చెప్తూ ఉంటారు, ఏదైనా ఒక అందమైనటువంటి చిత్రలేఖనం కానీ అద్భుతమైనటువంటి శిల్పం కానీ మనకు గోల్డెన్ రేషియోలో ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అక్కడ నిష్పత్తి అనేది గోల్డెన్ రేషియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే వృత్తానికి స్పర్శరేఖలు నిర్మించడం మొదలైన గణిత భాగాలకు కూడా చిత్రలేఖలు మనం స్పర్శరేఖలు గీయటం, మనం సూర్యుని యొక్క కాంతి వెలుగట్టడం, అలాగే మనకు ఏదైనా ఒక వస్తువు పడేటువంటి వాటర్ బిందువు ఏ మార్గంలో వెళ్తుంది అనేటువంటిది మనకు తెలియదు. అక్కడ ఆ స్థానంలో గీచినటువంటి స్పర్శరేఖకు వెనుకపోవడం, అంటే మనం వాస్తవికతను చిత్రలేఖనంలో అలాగే శిల్పంలో మనం వాస్తవికతను, అందాన్ని, సహజత్వాన్ని మనం మేళవించాలంటే ఖచ్చితంగా గణిత మెలకువలు, గణిత సూత్రాలు, గణిత సిద్ధాంతాలు అనేటువంటి అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఈ గణితం చిత్రలేఖనంతోనూ శిల్పంతోనూ చాలా అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి చెప్పచ్చు. ఇక లలిత కళలు, ఇప్పుడు నృత్యం చూస్తున్నారు. మనం జనరల్గా నృత్యాన్ని చూసేటప్పుడు మనకి ముద్రలు అంటారు. ఒక ముద్ర భరతనాట్యం తీసుకున్న, కూచిపూడి తీసుకున్న, కథక్ తీసుకున్న, కథకళి నేర్చుకున్న, ఒడిస్సీ చూసిన, పంజాబీ చూసిన, ఇటువంటి నృత్యాన్ని చూసిన నిర్దిష్టమైన ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలకు నిర్దిష్టమైనటువంటి సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రం ఆధారంగానే ఉంటుంది. అలాగే మనం శాస్త్రీయ సంగీతాన్ని తీసుకుంటే సారీ గమ పాద నీస అనేటువంటి సప్త స్వరాలని మనం ఒక పద్ధతిలో మనం ఉపయోగించటం వల్ల వాటిని విరివిగా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఒక్కొక్క కలయిక ఒక్కొక్క రాగాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రాగాల్ని మనలో ఈ సరిగమ పదనిసలు అనేటువంటి నిర్దిష్టమైన పద్ధతిలో ఉపయోగించబడతాయి. సో గణితం అనేటువంటిది అందుచేతనే ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అంటారు, శాస్త్రీయ సంగీతాన్ని విని ఆనందించడం, గణితాన్ని చేసి ఆనందించడం రెండూ ఒకటే అంటారు. అంటే దీనికి గల కారణం ఏంటంటే శాస్త్రీయ సంగీతాన్ని సాధారణమైనటువంటి జ్ఞానంతో ఆలోచిస్తే ఏముంది సరిగమ పదనిసే కదా అని అనేటువంటి భావన కలుగుతుంది. కానీ అందులో ఉన్నటువంటి డెప్త్, లోతులకు పోతే అందులో ఉన్నటువంటి గొప్పతనం మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ శాస్త్రీయ సంగీతాన్ని మ్యూజిక్ థెరపీగా కూడా ఉపయోగించడం జరిగింది. అలాగే గణితం, సో మనం చేస్తున్న కొలది ఆనందాన్ని పొందొచ్చు. సో గణితం అనేటువంటిది ఈ రకంగా కూడా ఈ శాస్త్రీయ కళలతో అలాగే లలిత కళలతో మనకు ముడిపడి ఉంటుంది. సంగీతం తీసుకుని నోట్స్ ఉంటాయి, మీరు జాగ్రత్తగా చూడండి. నోట్స్ మ్యూజిక్ నోట్స్ అని అంటారు. ఈ మ్యూజిక్ నోట్స్ ఆధారంగానే మనం
ఈ ఈ సంగీతాన్ని చేశారు. హార్మోని పెట్టెలో తీసుకోండి, దానిలో స్టెప్స్ ఉంటాయి, వాటిలో కూడా నిర్దిష్టమైనటువంటి కళ ఉంటుంది. అలాగే డ్రమ్మింగ్ బీట్స్లో చూసుకో నిర్దిష్టమైనటువంటి సంఖ్యలోనే ఆ బీట్ చేయాలి, అప్పుడే మనకు స్మరిస్తుంది. అందుచేతనే మనం తీసుకునే ధ్వని చప్పుడు, ఫిజిక్స్లో పదం వాడతాం, ధ్వని చప్పుడు. ఏ సంగీతం అయితే మనకు చెవులు ఇంపుగా ఉంటుందో దాన్ని ధ్వని అంటారు, సంగీతము అంటారు. దేనికైతే ఏదైతే మన చెవులకు ఇంపుగా ఉండదో దాన్ని మనం చప్పుడు అంటాం. ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. చాలా అంశాలు మీకు ఉన్నాయి చూడండి. శాస్త్రీయ సంగీతానికి అలాగే మన వెస్ట్రన్ మ్యూజిక్కి క్లాసికల్ మ్యూజిక్కి తేడా ఏంటి అనేటువంటిది ఒక అంశం తీసుకుంటే, వెస్ట్రన్ మ్యూజిక్లో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ యొక్క విడుదల చేసేటువంటి పౌనఃపున్యం 1/10 సెకండ్స్ కన్నా తక్కువ కాలంలోనే మన చెవికి చేరుతాయి. అందుచేత అది ఏ ఇన్స్ట్రుమెంట్తో ఆ సంగీతము వెలువరించబడిందో పోల్చలేము. ఏదో శబ్దాలు అయితే మనం గుర్తిస్తాం, అది వెస్ట్రన్ మ్యూజిక్. అదే శాస్త్రీయ సంగీతము తీసుకుంటే లేదా సరళమైనటువంటి సంగీతం అని తీసుకున్నారనుకోండి, మనం ఖచ్చితంగా పోల్చొచ్చు. ఇది వీణ నుండి వచ్చింది, ఇది గిటార్ నుండి వచ్చింది, ఇది మృదంగం నుండి వచ్చింది, తబల నుండి వచ్చిన శబ్దము అని మనం స్పష్టంగా దాన్ని గుర్తించగలం. దానికి కారణం ఏంటంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ, వాటి యొక్క పౌనఃపున్య విలువలు అనేటువంటివి 1/10 సెకండ్ కన్నా ఎక్కువ ఉంటాయి. అందుచేత ఒక వీణ ద్వారా వచ్చినటువంటి సంగీతము అలాగే ఒక తబల ద్వారా వచ్చినటువంటి సంగీతము మధ్య ఉన్నటువంటి కాల వ్యవధి 1/10 సెకండ్స్గానే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు ఒక అందమైన చిత్రాన్ని మనం చూడాలనుకోండి, అది 25 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరంలో 25 సెంటీమీటర్ల తక్కువ దూరంలో మన కంటికి ముందు నుంచి దాని యొక్క స్పష్టత కోల్పోతుంది. కొంత దూరంలో ఉంచితేనే స్పష్టత ఉంటుంది. దీన్ని కనిష్ట స్పష్ట దూరము అనేటువంటి స్పష్ట దూరం అనేటువంటి చెప్తాం, మినిమం యాంగిల్ అనేటువంటి అంటారు. అలాగే మనం తీసుకుంటే మనం ఏదైనా ఒక పట్టకంపై ఒక కాంతి పడింది అనుకోండి, అది 7 రంగుల విబ్జిఆర్ క్రమంలో ఏర్పడుతుంది, ఇంద్రధనుస్సు అనేది ఏర్పడుతూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే అక్కడ మనం తీసుకున్న క్రిటికల్ యాంగిల్ కంటే మనకు పరావర్తన కోణం అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల మనకు అక్కడ ఈ ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది అని చెప్తున్నాం. ఇలాగే శిల్పం నిర్దిష్టమైనటువంటి నిష్పత్తిలో ఉండాలి. అలాగే ఆర్ట్, ఏ కళను తీసుకున్నా, అది డ్రాయింగ్ తీసుకోండి, లేకపోతే సంగీతాన్ని తీసుకోండి, లేకపోతే ముఖి చేసుకుని ప్రతి దానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి లెక్క ఉంటుంది. ఆ లెక్క ఆధారంగానే మనం చేయటం జరుగుతూ ఉంటుంది. ఓకే, గణితము వ్యాయామ విద్య గురించి నేర్చుకుందాం. ఇప్పుడు గణితం వ్యాయామం గురించి నేర్చుకునేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే మనకు వివిధ రకాలైనటువంటి కోర్టులు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు మనం వాలీబాల్ కోర్టు ఉంటుంది, కబడ్డీ కోర్టు ఒకటి ఉంటుంది, అలాగే ఖోఖో కోర్టు ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి ఆటలకు నిర్దిష్టమైన కోర్టులు ఉండాలి. ఆ కోర్టులకు నిర్దిష్టమైన కొలతలు ఉండాలి. ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నాము, క్రికెట్ పిచ్ యొక్క పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, క్రికెట్ బ్యాట్ యొక్క పొడవు ఎంత ఉండాలి, ఆడుతున్న బంతి యొక్క వ్యాసార్థం ఎంత ఉండాలి, అవన్నిటికి కూడా నిర్దిష్టమైనటువంటి కొలతలు అనేటువంటి ఉంటాయి కదా. సో వాటికి మనం గణితానికి సంబంధించిందని చెప్పచ్చు. ఇప్పుడు డిస్కస్, లాంగ్ జంప్ మొదలైన వాటిలో కొలతలు అంటే చాలా ఇప్పుడు ఎంత దూరం విసిరారు అని డిస్కస్ అనేటువంటి ఎంత దూరం విసిరారు, ఎంత దూరం లాంగ్ జంప్ చేశారు, ఎంత ఎత్తు హై జంప్ చేశారు అనేటువంటిది అని చూస్తాం. అలాగే పరుగు పందాలు అనేటువంటి పెట్టాం. పరుగు పందాల్లో మనం తీసుకుంటే 100 మీటర్ల దూరాన్ని ఎంత కాలంలో పూర్తి చేశాడు, 200 మీటర్ల దూరాన్ని ఎంత కాలంలో పూర్తి చేశాడు, ఇలా అనేటువంటి. అలాగే మనం తీసుకుంటే ప్రతి దానికి కూడా ఎస్పెషల్లీ మనం వ్యాయామం చేస్తున్నాం, వ్యాయామంలో యోగా అనేటువంటిది యోగ ముద్రలు అంటూ ఉంటాయి. మనం యోగాలో రకరకాలైనటువంటి ఆసనాలు ఉంటాయి. ఈ ఆసనాలకు నిర్దిష్టమైనటువంటి గణితమైనటువంటి అక్కడ అనేటువంటిది ఉంటుంది. సో ఇవన్నీ ఇలా మనం తీసుకుంటే ప్రతిది కూడా గణితంతో అవ్యక్తమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. గణితం లేనిదే ఇవి ఉండవని కూడా మనం చాలా క్లారిటీగా చెప్పచ్చు. అలాగే మనం చెప్పేటప్పుడు ఈ అంతర్గత సంబంధాలని చూసేటప్పుడు మనకు ఈ వ్యాయామ విద్య అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు మనం ఇంకా మరికొన్ని చెప్పచ్చు. అలాగే ఆరోగ్యం, అలాగే వైద్య విద్య. ఇప్పుడు వైద్య విద్యలో కూడా ఈ గణితం అనేటువంటిది చాలా అంశాలను కలిగి ఉంటుంది. వైద్య విద్యలో మనం చూస్తున్నట్టు అనేక రకాల ఆపరేషన్లు చేయడానికి, అలాగే మెడిసిన్, డాక్టర్ గారు మనకు నిర్దిష్టమైన ఒక ఇబ్బంది పడుతున్నట్టు ఒక నిర్దిష్టమైనటువంటి మెడిసిన్ మనకి ఇస్తారు. అంటే రోజుకి ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ టానిక్ వేసుకోవాలి, ఎన్ని మిల్లీగ్రాములు అనేటువంటి ట్యాబ్లెట్ని మనం వాడాలి, ఇవన్నిటిని చేయడం అంటే మనం అలాగే ఉపయోగపడుతుంది. అలాగే మనకు మన యొక్క నాడీ స్పందన ఎలా ఉండాలి, ఇలాగే మన ఒంటిలో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉండాలి,
ఇలా ప్రతిది కూడా ఒక లెక్క ఉంటుంది. సో గణితం అప్లికేషన్ లేనిదే మనకు వైద్య విద్య అనేది ఉండదు. అలాగే వ్యవసాయ రంగంలో తీసుకుందాం. వ్యవసాయ రంగంలో కూడా గణితం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఒక పొలానికి ఒక నిర్దిష్టమైన ఎంత నీరును కట్టాలి, ఎంత ఎరువుని వేయాలి, ఎంత సహజ ఎరువుని వేయాలి, ఎంత కృత్రిమ ఎరువుని వేయాలి, ఎన్ని రోజులు మనం ఆ పంట మనం చేతికి వస్తుంది, మనం చేసి ఎన్ని రోజులు వాటిని ఎండబెట్టాలి, లేదా ఎన్ని రోజులు వాటిని నిల్వ ఉంచాలి, ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా కాలము పని అనేటువంటి అంశం ద్వారా మనకు చేయడం జరుగుతుంది. సో అందుచేత గణితం అనేటువంటిది అన్ని అంశాల్లో కూడా నిర్దిష్టమైనటువంటి సహసంబంధాన్ని కలిగి ఉంది అనేటువంటి చెప్పచ్చు. సో ఇది గణితానికి మిగతా అంశాలకు అనేటువంటి సంబంధము. అలాగే గణితంలో అంత సంబంధం ఉంటుంది. రేఖాగణితం బీజగణితంతోనూ, బీజగణితం అనేటువంటిది సాంఖ్య శాస్త్రం అనేటువంటి త్రికోణమితితో ఇలా అంత సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇవి గణితానికి సంబంధించిన అంశాలు. నమస్కారం.